తెచ్చుకోలేనటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే గత వీళ్ళు 2000 సంవత్సరం నుంచి 16 సంవత్సరాల నుంచి విద్యార్థుల్ని తయారు చేస్తూ భారతదేశ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంతమంది విద్యార్థులను తయారు చేసి పంపిస్తున్నా కూడా ఈరోజు వాళ్ళ ఇంటిని గడుపుకోవడానికి కూడా ఈరోజు వారికి సరైనటువంటి జీతాలు లేవు. అదేవిధంగా ఈరోజు భారతదేశ ప్రధాన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ధిక్కరించేటటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండటం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఈ విధంగా ఉన్నటువంటి లెక్చరర్స్ అందరికీ కూడా దాదాపుగా 18,000 రూపాయలు, 7,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 18,000 రూపాయలుగా మార్చడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు కాంగ్రెస్ తరఫున ఒకటే ప్రధాన డిమాండ్ చంద్రబాబు నాయుడు ముందర పెట్టబోతూ ఉన్నాం. అదేందయ్యా అంటే, ఏదైతే ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ ఉన్నారో వాళ్ళని త్వరితగతిన వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వారి వయసు దాటిపోతూ ఉంది. వారికి ఉన్నటువంటి ఆశలు అడియాసలు అవుతున్నాయి. వారిని నమ్ముకున్నటువంటి వారి కుటుంబాలు ఉన్నారు, వారిని నమ్ముకున్నటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల కోసం అబద్దాలు చెప్పి మేనిఫెస్టో తయారు చేసి ఓట్లు వేయించుకొని మళ్ళా మర్చిపెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా ఒక గుణపాఠంగా ఈ రోజు వీళ్ళందరూ రోడ్డు మీద పడి ఈ రోజు వారి యొక్క గోడుని వెళ్లబెట్టుకుంటూ ఉంటే దానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వారి కోసం మేము పోరాడతామని చెప్పి ఈ రోజు మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ